మనోడి పేరు సిద్ధు. కాదు కాదు, షెర్లాక్ సిద్ధు. అవును, మనోడే తనకి తానే పెట్టుకున్న పేరది. మనోడికి షెర్లాక్ హోమ్స్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే మనోడు కూడా డిటెక్టివ్ అవ్వాలని డిసైడ్ అయ్యాడు. అందుకే ఇంట్లోనే ఒక సీక్రెట్ రూమ్, టీ, నోట్బుక్స్, చిన్న నోట్బుక్లు, కొన్నిసార్లు పెద్ద చార్ట్స్, పెద్ద డిటెక్టివ్ బోర్డ్ అన్నీ రెడీ చేసుకున్నాడు. మనోడికి ఒక అసిస్టెంట్ కూడా ఉన్నాడు. అతని పేరు స్వామి. వాళ్ళ దగ్గరికి వచ్చే కేసు ఎలా ఉంటాయంటే, వీధి చివర కుక్కపిల్ల తప్పైంది, వాటర్ ట్యాంక్ దగ్గర బిందెలు పోయాయి, చిన్నపిల్లల పెన్సిల్ బాక్స్ మాయమయ్యాయి. ఇలాంటి కేసెస్ డీల్ చేయడంలో మనోడు తోపు. కేసు చిన్నదైనా పెద్దదైనా మనోడు కాన్ఫిడెన్స్ మాత్రం ఎప్పుడూ పెద్దదే. ఇలా యథావిధిగా మన సిద్ధు టీ తాగుతుంటాడు. అప్పుడే బాస్ బాస్ అని స్వామి అరుస్తూ వచ్చాడు. ఏమైంది అని టీ సిప్ చేస్తూ అడిగాడు సిద్ధు. బాస్, నా టీ గ్లాస్ కనిపించట్లేదు. నా అడ్డాలో ఉన్న వస్తువు కనిపించట్లేదా స్వామి? ఇది నా సామర్థ్యానికి సంబంధించిన విషయం అని తను తాగుతున్న టీ గ్లాస్ పక్కన పెట్టి రంగంలోకి దిగుతాడు. ఇక్కడే పెట్టాను బాస్, ఎవరో తీసేసినట్టున్నారు అన్నాడు స్వామి. అంతే, సిద్ధు మోడ్ ఆన్. నోట్బుక్ తీసుకున్నాడు, టేబుల్ మీదున్న మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ తీసుకున్నాడు. బాస్, ఏం చేస్తున్నారు అన్నాడు స్వామి. సిద్ధు సీరియస్గా, ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ముందు అబ్జర్వ్ చేయాలి, ఇమాజిన్ కాదు. టేబుల్ దగ్గర చిన్న టీ స్టెయిన్, నోట్బుక్ కార్నర్ కొంచెం తడిగా ఉంది, స్పూన్ అప్ సైడ్ డౌన్ అన్నీ గమనించిన సిద్ధు కనిపెట్టేశా. కాంగా స్వామి వైపు చూసి, నీ టీ గ్లాస్ ఎవరు తీసుకోలేదు, నువ్వే టీ తాగుతూ మాట్లాడుతూ ఈ నోట్బుక్లో పెట్టేశావు. స్వామి నోట్బుక్ ఓపెన్ చేసి చూస్తాడు. అందులో టీ గ్లాస్ కనిపిస్తుంది. అవును బాస్, ఇక్కడే ఉంది, మీరు ట్రూ డిటెక్టివ్ బాస్ అని స్వామి అంటాడు. సిద్ధు టీ సిప్ తీసుకుని చాలా క్యాజువల్లీ, ఇది సింపుల్ కేస్ కాదు, సిద్ధు కేస్. ఇది జస్ట్ ఒక చిన్న కేస్ మాత్రమే. ముందు ముందు మన షెర్లాక్ సిద్ధు ఎన్ని కేసెస్ సాల్వ్ చేస్తాడో చూద్దాం.